హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల మండిపాటు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత దుస్థితిని మరియు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రతిబింబించే కొన్ని కీలక పత్రాలు మరియు తాజా పరిణామాలను మనం పరిశీలిద్దాం. ఈ పత్రాల్లోని సారాంశాన్ని గమనిస్తుంటే మన పెద్దలు చెప్పింది మన పెద్దలు చెప్పిన "అడిగింది ఒకటి ఇచ్చింది మరొకటి" అనే సామెత ఉద్యోగుల విషయంలో అక్షరాల నిజమవుతోంది అనిపిస్తోంది. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అనారోగ్యం బారిన పడినప్పుడు అప్పులు చేయకుండా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నాణ్యమైన వైద్యం పొందేందుకు హెల్త్ కార్డ్, ఈహెచ్ఎస్ కావాలని ఎంతో కాలంగా గొంతు చించుకొని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వారి ప్రాథమిక అవసరాన్ని పక్కన పెట్టి మీరు బ్రతికున్నప్పుడు వైద్యం సంగతి మాకు అనవసరం. కానీ మీరు ప్రమాదవశాత్తు చనిపోతే మాత్రమే మీ కుటుంబానికి ₹1,00,00,000 పైన బీమా ఇస్తామని చెబుతోంది. ఇది ఒక రకంగా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. అసలు ప్రభుత్వం ప్రకటించిన ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ పేరు వినగానే ఉద్యోగులు ఎందుకు ఇంతలా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు? వారి ఆగ్రహానికి గల అసలు కారణాలు ఏమిటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది కేవలం అకస్మాత్తుగా వచ్చిన కోపం కాదు. దీని వెనుక దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన అసంతృప్తి మరియు ప్రభుత్వాల నిర్లక్ష్యం దాగి ఉన్నాయి. ఇటీవల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ₹1.2 కోట్ల భారీ ప్రమాద బీమా పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. వినడానికి ₹1,00,00,000 పైనే బీమా అనేది చాలా పెద్ద మొత్తంగా అనిపిస్తుంది. సమాజంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో గొప్ప మేలు చేస్తుంది ప్రభుత్వం అనే భ్రమ కలుగుతుంది. అయితే ఇక్కడే అసలు చిక్కు ఉంది. ఉద్యోగులు అడిగినది వారి ప్రాణాలు కాపాడుకునే ఆరోగ్య భద్రతను. కానీ ప్రభుత్వం ఇస్తానన్నది వారు చనిపోయాక వచ్చే మరణ శాసనం వంటి బీమాను. చాలా ఏళ్లుగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమలు చేయాలని పోరాడుతున్నారు. ఎందుకంటే వారు సర్వీస్‌లో ఉన్నప్పుడు మరియు రిటైర్ అయ్యాక కూడా తమ కుటుంబ సభ్యులకు జబ్బు చేస్తే కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదు రహిత వైద్యం అందాలి. ఆ హామీని గాలికొదిలేసి ఇప్పుడు అకస్మాత్తుగా ప్రమాద బీమాను తెరపైకి తేవటం వల్ల ప్రభుత్వం తన చావును కోరుకుంటుందా అనే ఆవేదన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మీరు బ్రతికున్నప్పుడు వైద్యం సంగతి తర్వాత చూద్దాం. ముందు మీరు చనిపోతే మీ కుటుంబానికి డబ్బులిస్తాం అన్నట్లుగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నట్టు ఉద్యోగులు తీవ్రంగా భావిస్తున్నారు. పైగా ఈ ప్రకటించిన ప్రమాద బీమా పథకం కూడా అందరికీ సమానంగా వర్తించడం లేదు. ఇది మరో పెద్ద వివక్ష. రాష్ట్రంలోని మొత్తం 10,00,000 మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఉంటే, ఈ బీమా పథకం కేవలం 5,14,000 మంది రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేశారు. మరి రాష్ట్రంలో మరి రాష్ట్రం కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్న లక్షలాది మంది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అలాగే తమ జీవిత కాలమంతా సేవ చేసిన పెన్షనర్ల ఆరోగ్య భద్రత సంగతేమిటి? వారికి ఆరోగ్య భద్రత అవసరం లేదా అనే ప్రశ్న ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో మంటలు రేపుతోంది. ఈ హెల్త్ కార్డ్‌ల డిమాండ్ అనేది నిన్న మొన్నటిది కాదు. దీనికి ఒక స్పష్టమైన మరియు బాధాకరమైన చరిత్రే ఉంది. గతేడాది సెప్టెంబర్ 2025లో ఉద్యోగ సంఘాల జేఏసీ చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చినప్పుడు ప్రభుత్వం దిగొచ్చి సెప్టెంబర్ 1న వారితో చర్చలు జరిపింది. సో, ఆ సమావేశంలో ప్రభుత్వం కేవలం వారం రోజుల్లోనే హెల్త్ కార్డ్‌ల విధి విధానాలు ఖరారు చేస్తామని అత్యున్నత న్యాస్ అత్యున్నత స్థాయిలో హామీ ఇచ్చింది. దాంతో ఉద్యోగులు ప్రభుత్వాన్ని నమ్మి తమ నిరసనను విరమించుకున్నారు. కానీ ఆ వారం రోజులు గడిచాక కథ మొత్తం అడ్డం తిరిగింది. హామీలు అటకెక్కాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించిన తర్వాత ఈహెచ్ఎస్ పథకంపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఒక కమిటీ ఆదేశించడం అంటే సమస్య కావాలనే కాలయాపన చేయటమే. వారం రోజుల్లో ఫైనల్ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చి వేరే రాష్ట్రాల్లో స్టడీ చేస్తామనటం ఉద్యోగులను మోసం చేయటమేనని స్పష్టమవుతోంది. ఈ జాప్యం వల్ల కేవలం ఉద్యోగులకు అసౌకర్యం కలగడం మాత్రమే కాదు,
ఇది నేరుగా వారి ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయం. హెల్త్ కార్డులు లేకపోవడం వల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనారోగ్యం వస్తే నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్ళాల్సి వస్తుంది. అక్కడున్న రద్దీ మరియు పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌కు వెళ్తే లక్షల్లో బిల్లులు కట్టాల్సి వస్తోంది. మధ్యతరగతి ఉద్యోగులకు ఆ స్తోమత లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తోంది. వాస్తవానికి సరైన సమయంలో సరైన వైద్యం అందక ఇప్పటికే దాదాపు 40 మంది ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగులు మరణించారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ హెల్త్ స్కీమ్ ప్రభుత్వం కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే గత కేసీఆర్ ప్రభుత్వమే దీనికోసం జీవో 186ను జారీ చేసింది. ఈ పథకాన్ని పర్యవేక్షించడానికి ఒక ఎంప్లాయీ హెల్త్ ట్రస్ట్ బోర్డును కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ సిస్టమ్ అంతా సిద్ధంగా ఉంది. పథకం ఎలా అమలు చేయాలో చెప్పే జీవో ఉంది. పర్యవేక్షించే బోర్డు ఉంది. కానీ ప్రభుత్వం కేవలం ఆ వ్యవస్థను అమలు చేయడంలో విఫలమవుతోంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు కూడా గతంలో పలుమార్లు పాత జీవోను అమలు చేస్తామని బహిరంగంగా హామీ ఇచ్చి, ఇప్పుడు మాత్రం మాట తప్పుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ పథకం అమలుకు ఏటా సుమారు 1,300,00,00,000 ఖర్చవుతుందని అంచనా వేయబడుతోంది. అయితే ఈ మొత్తం భారాన్ని ప్రభుత్వమే భరించాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు ఎంత గొప్ప మనసుతో ఉన్నారంటే, మా ప్రాణాల కోసం 1,300,00,00,000లో సగానికి పైగా అంటే సుమారు 700,00,00,000 మేమే భరిస్తాం. మా జీతాల నుండే కట్ చేసుకోండి అని ప్రభుత్వానికి లేఖలు రాశారు. తమ వాటాగా డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన 600,00,00,000 ఇవ్వడానికి వెనుకాడుతూ ఉండటం దారుణం. తాము డబ్బులిస్తామన్నా కూడా కార్డులు ఇవ్వకుండా బీమా పథకాన్ని రద్దు చేయడం వెనుక ఏదో పెద్ద డ్రామా ఉందని ఉద్యోగ సంఘాలు అనుమానిస్తున్నాయి. జనవరి 1వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా తాము హెల్త్ కార్డుల గురించే అడిగామని, కానీ ఇప్పుడు ఈ ప్రమాద బీమా పథకాన్ని తెరపైకి తేవటం వల్ల కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు తమ పరిస్థితి తయారైందని ఉద్యోగ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కమ్యూనిష్ కమ్యు కమ్యూనికేషన్ కూడా పూర్తిగా దెబ్బతినున్నట్లు కనిపిస్తోంది. మంత్రులు కాదు కదా! వాళ్ళ పీఏలు కూడా ఫోన్‌లు ఎత్తడం లేదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన ఉద్యోగులే ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతే అది రాష్ట్ర పరిపాలనపై మరి తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడి ఉద్యోగుల ప్రాణాలకు భద్రతనిచ్చే హెల్త్ కార్డులను తక్షణమే జారీ చేయాలని, వారి సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగ లోకం కోరుకుంటోంది. ఒక సంక్షేమ పథకం ప్రభుత్వం తన సొంత ఉద్యోగుల ఆరోగ్యం కంటే మరే అంశానికి కూడా ఎక్కువ విలువ ఇస్తుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా $1,000,000,000 ప్రశ్నగా అయితే మిగిలిపోయింది.